హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. భవానీ ఐలాండ్కి అయితే వచ్చాము. లాంగ్ వీడియో పెడుతున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్ అనమాట భవానీ ఐలాండ్కి. సో లోపల ఒక 10 మినిట్స్ బోటింగ్ ఉంటుంది, షిప్ బోటింగ్. దాని తర్వాత అటు వెళ్ళిపోతాం అనమాట. పార్క్, పిల్లలకి పార్క్ అవన్నీ ఉంటుంది. ఇక్కడ చూడండి, జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు షిప్ ఎక్కడానికని. సో మాకైతే చాలా నచ్చింది బోటింగ్. సో దాంట్లోకి వెళ్ళి ఒక 10 మినిట్స్ తర్వాత అటు 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 చేరుకుంటాం అనమాట. అటు చేరుకున్న తర్వాత పిల్లలకి పార్క్, జైంట్ వీల్స్, పిల్లల కార్ రేసింగ్, అన్ని గేమ్స్, అన్నీ రకరకాల గేమ్స్ అన్నీ ఉంటాయి అటు సైడ్ అయితే. సో చాలామంది ఇంకా బోట్ జనాలందరూ రావడానికి వెయిట్ చేస్తున్నారు. బోట్ అంతా ఫిల్ అవ్వాలి కదా, అందుకని వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే. ఇక్కడ చూడండి, మా పిల్లలు ఇంకా బాగా ఆనందంతో ఉన్నారు వెళ్దాం అనేసి బోటింగ్కి. సో లోపల ఇంకా ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. వాటర్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. పెద్దలకైతే టికెట్ 120 అనమాట బోటింగ్కి, పిల్లలకి అయితే 70 రూపీస్. సో కానీ చాలా బాగుంది. ఒకసారి వస్తే మాత్రం లోపల 5 అవర్స్ అన్నా పడుతుంది. లోపల రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇంకొచ్చేసాం మేము లోపలికి. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, వెళ్తున్నాం లోపలికి. ఆ బోటింగ్లోంచి దిగి ఇటు సైడ్ వచ్చేసాము ఐలాండ్లోకి. సో ఇవంతా పార్క్ అనమాట. పిల్లలకైతే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పిల్లలతో బాగుంటుంది. ఇక్కడ కేఫ్ కూడా ఉంది చూడండి అటు సైడ్. సో మేము అందరం వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇదిగో ఇటు సైడ్ అన్ని ప్యాకేజెస్ అవన్నీ రాశారు. బోటింగ్, వాటర్ రైడ్స్, సింగిల్గా వాటర్ రైడ్లోకి వెళ్ళొచ్చు, 2-3 వెళ్ళే బోటింగ్ అవన్నీ ఉన్నాయి అనమాట. హరిత కేఫ్ ఇక్కడ. పిల్లలకి ఏమైనా తీసుకుందామని మా వారు వెళ్తున్నారు అటు సైడ్. సో ఇక్కడ ఏమైనా తీసేసుకొని వెళ్ళొచ్చు లోపలికి. కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ అట్లాంటివి ఉంటాయి. అవన్నీ తీసేసుకొని లోపలికి వెళ్తే చాలాసేపు ఇంకా పిల్లల్ని ఆడిపించడం, లేకపోతే మనమైనా ఆడుకోవడం అక్కడ ఉంటాయి అన్నమాట. అవన్నీ డ్రాగన్, పెద్ద పెద్ద డ్రాగన్ ఎక్కేవి, జైంట్ వీల్స్ అవన్నీ ఉంటాయి లోపల. చూడండి, పార్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక చెట్టు చూడండి, భలే వింతగా ఉంది. ఇక్కడ చెయ్యి ఇట్లా పెట్టినట్టు. ఫస్ట్ దాన్ని చూసి సడన్గా ఏమైనా చూస్తే భయపడతాం కదా, అట్లా సడన్గా చూసి ఏంటిది అనుకున్నా. వెంటనే నచ్చింది నాకు, అందుకే దాన్ని కూడా వీడియో తీసి. ఇదిగో చెట్టు కింద ఇట్లా హ్యాండ్ లాగా వచ్చింది. సో చాలా బాగుంది అదైతే నాకు. ఇక్కడ చూడండి, పెద్ద సింహం ఉంది చూడ్డానికి. చూడండి, స్తంభం లాగా పెద్దదిగా భలే ఉంది ఇదైతే సింహం. ఇటు చూడండి, స్టే చేయడానికి ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ ఉంటాయండి, 2000 అట్లా ఉంటాయి అన్నమాట పర్ నైట్, పర్ డే, ఒక రోజు ఉండడానికి. సో చాలా బాగుంది ఇక్కడైతే. ఇన్వర్టెడ్ హౌస్ లాగా ఉంది చూడండి ఇక్కడ. ఇల్లు తిరగదిప్పిన ఇల్లు లాగా భలే ఉంది ఇదైతే. చూడంగానే పిల్లలైతే ఏంది మమ్మీ అనేది అయితే అడిగారు. ఇన్వర్టెడ్ హౌస్ లాగా బాగుంది. సో ఇట్లా వెళ్తే పిల్లలు ప్లే ఏరియా ఉంటుంది మొత్తం, పిల్లలు ఆడుకోవడానికి అదంతా బాగుంటుంది చూడండి. అవన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి. కొంచెం ముందుకు రాగానే ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆడుకోవడానికి. సో ఇవన్నీ ట్రీస్, భలే చల్లగా ఉంది వాతావరణం ఈరోజు అయితే. నిన్న వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ విజయవాడలో అయితే. చెట్లన్నీ ఈ ఫారెస్ట్ ఏరియా లాగా బాగుందన్నమాట. లోపలంతా సీనరీస్ అవన్నీ బాగున్నాయి. లోపల ఇంకా రోబోటిక్ అని ఉంటుంది, అదైతే క్లోజ్ చేశారు ఈరోజు అయితే. లేకపోతే అది కూడా చూపించేదాన్ని నేను. సో ముందుకు వెళ్తున్నాం మేము, ఇంకా ఏమైనా ఉంటాయని. పక్కన చెట్లు ఇవన్నీ కలర్ పువ్వులు చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం చూడ్డానికైతే. చూడండి ఎంత బాగుందో. ముందుకెళ్ళంగానే ఇంకా పైన బ్రిడ్జ్ మీద ఇట్లా తీగ మీద సైకిల్ నడిచేవి, ఇట్లా నెట్ మీద ఆడుకునేవి పిల్లలు, ఇట్లా అలాంటివన్నీ ఉన్నాయి. ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయి కింద. మా అబ్బాయి చూడండి హాయ్ చెప్తున్నాడు, వాడు ఐస్ క్రీమ్ తింటే హాయ్ చెప్తున్నాడు మా పిల్లడు. సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి, కలర్గా చూడండి. బ్లూ కలర్ ఫ్లవర్స్, వైలెట్ బాగున్నాయి అసలు చూడంగానే. సీతాకోక చిలక కూడా ఒకటి కనబడింది, ఇటు తిరుగుతూ ఉంది అటు ఇటు అది. సో ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట మేము. అక్కడ ఇంకా చాలామంది వచ్చి ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి ఏమైనా చూస్తారా అని అడుగుతున్నారు. సో
సో మేము అవి చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, అయ్యో రాశారు ఇక్కడ. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, వర్త్ అనమాట. మనం పే చేసిన అమౌంట్కి బెటర్ అనవచ్చు. బోటింగ్కి అయితే పర్ హెడ్ 120 తీసుకుంటున్నారు. సో లోపల ఇంకా ఎక్స్ట్రా అనమాట. అంటే పార్క్ ఇవన్నీ ఫ్రీయే, కానీ ఇంకా మిగతా ఏమన్నా జెయింట్ వీల్స్ లాంటివి ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా మనం చేస్తే అవి ప్రైజ్ కడతారనమాట. అదిగో బోటింగ్ క్లబ్ అని రాశారు చూడండి అక్కడ. అమరావతి బోటింగ్, జెట్ అటాక్ అని ఇవన్నీ రాశారు చూడండి, కయాక్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. లోపల వాటర్ రైడ్స్ ఉంటాయి అవన్నీ. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది చూడండి, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ అని. సో ఇవన్నీ ఉంటాయి. మనం కావాలంటే ఆ ప్యాకేజ్ తీసుకుని ఆ వాటర్లో బోటింగ్స్కి అట్లా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ అన్ని కాటేజెస్ ఉన్నాయి చూడండి, పైకి ఎక్కి వెళ్ళేవి, చెక్కతో కట్టినవి. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఇట్లాంటి పైకి ఎక్కడానికి చాలా బాగుందనమాట. మరి ఇందులో ఉండనిస్తారు అనుకుంటున్నాను, పే చేయాలి ఉండడానికి. సూపర్ ఉంది అసలు, నాకైతే భలే నచ్చింది. ఇవి చెక్కతో చేసినవి. పైకి ఎక్కి ఆ మెట్ల మార్గాన పైకి వెళ్ళాలన్నమాట. పార్క్ భవానీ ఐలాండ్ అని రాశారు ఇక్కడైతే. సో అవి పైకి ఎక్కైతే ఆ మెట్లు ఎక్కైతే పైకి వెళ్ళాలి వాటికి. సో బాగుంటుంది. సండే అప్పుడైతే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. కొంచెం జనాలు ఉంటే మనం హాలిడేస్ అప్పుడు, సండేస్ అప్పుడు అయితే బాగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి, కొంచెం క్రౌడ్ ఉంటే బాగుంటుంది అనమాట. మామూలప్పుడు అంతగా ఉండదు క్రౌడ్, తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా మీరు వచ్చేటట్టయితే హాలిడేస్ అప్పుడు వచ్చినట్టయితే మొత్తం చూసేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా ఇంకొంచెం ముందుకు వస్తున్నాం మేము. ఇక మా అబ్బాయి ఐస్ క్రీమ్ తింటున్నాడు. సో ఇక్కడ చూడండి, పిల్లలకి బోటింగ్ అవన్నీ ఉన్నాయి. చిన్న వాటర్లో స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టి ఉంచారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు అది. సో అటువైపు అయితే రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పెట్టలేదు. మామూలుగా అయితే అందులో వాటర్ పోసి చిన్న పిల్లలకి అవి ఉంటాయి కదా తిప్పుకునేవి, కారు లాంటివి, అట్లా తిప్పుతారనమాట అందులో. వీటిల్లో సపరేట్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ డ్రాగన్ ట్రైన్ అంటే ఇవన్నీ ఉన్నాయి. ఎనీ 1 రైడ్ 60 రూపీస్ ఒకసారి, 2 రైడ్స్ ఏమో 100 రూపీస్, 3 రైడ్స్ ఏమో 300 అట్లా ఉన్నాయి అన్నమాట ఒక రైడ్. సో ఒకసారి ఆ జెయింట్ వీల్స్ ఒకసారి ఎక్కితే 60, ఏదైనా 2 100 రూపీస్కి ఎక్కొచ్చు. అలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చిన్నపిల్లలకి చూడండి భలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళకి. ఇక్కడ ఒక ఆమె అయితే వస్తుంది, మీకు ఏమన్నా ఈ జెయింట్ వీల్స్ ఏమన్నా పిల్లలకి ఏమైనా కావాలా లేకపోతే మీరైనా రైడ్ చేస్తారా అనేసి వచ్చి చెప్తుంది అనమాట ఇవన్నీ. సో పిల్లలకి చూడండి హెలికాప్టర్ లాంటివి, ట్రైన్ లాంటివి, బైక్స్ లాంటివి ఇలా అన్నీ ఉన్నాయన్నమాట జెయింట్ వీల్స్ ఇవన్నీ. సో అటు పోతేనేమో డ్రాగన్ ఉందన్నమాట పెద్దది, డ్రాగన్ ఎక్కేవి అవన్నీ ఉన్నాయి. చూడండి ఈ వ్యూ అంతా ఎంత బాగుందో. పిల్లలు బైక్స్ అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, ఆ బైక్స్ మీద ఎక్కిస్తే మా పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు. సో ఇంకా ముందుకు పోతే అటు పెద్దవాళ్ళు ఎక్కడానికి జెయింట్ వీల్స్, డ్రాగను, తిరిగే డ్రాగను అవన్నీ ఉన్నాయి. రోలర్ కోస్టర్ లేదులే కానీ తిరిగేది ఉందన్నమాట. రోలర్ కోస్టర్ గేమ్ అయితే ఉందండి, ఇది మేము తర్వాత వెళ్ళాను చూపిస్తాను. అదేమో మొత్తం ప్లే ఏరియా అనమాట, లోపల పిల్లలందరికీ పార్కులు ఉంటాయి. సో ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే బైక్స్ ఎక్కి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇద్దరు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి. వాళ్ళ ఆనందానికి అయితే అసలు హద్దులు లేవు. హాలిడేస్ వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ ఇక్కడ తీసుకొచ్చారని బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు. చూడండి ఒకడేమో ఆరెంజ్, ఒకడేమో స్కై బ్లూ. వాళ్ళకి ఇష్టమైన కలర్స్ కూడా పిల్లలకి వాళ్ళు ఇష్టమైన ఎక్కుతారుగా. బైకు నాకు ఆ కలర్ కావాలి, నాకు కార్ ఈ కలర్ కావాలని చెప్తూ ఉంటారు కదా. సో ఇలానే మా పిల్లలు కూడా ఎక్కి వాళ్ళకి ఇష్టమైన దాంట్లో బాగా ఆడుకుంటున్నారనమాట. సో ఇటు చూడండి ట్రైన్ ఉందన్నమాట ఇక్కడ, ట్రైన్ బోగి లాంటివి ఇక్కడ ఉన్నాయి. ఇది ఎక్కితే ఏంటంటే చుట్టూరు తిప్పుతుంది అనమాట. ట్రైన్ ఎట్లా అయితే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందో పిల్లలకి కూడా అలా బాగుంటుంది అనమాట. సో ఇదంతా మా పిల్లలు ఇంకా తిరిగి ఆడుకుంటూ ఉన్నారు. సో ఇదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆ డ్రాగన్ ఎక్కుదామని అయితే అటు వెళ్తున్నాం మేము. అక్కడ టికెట్ తీసుకొని 2 రైడ్స్ ఏదైనా అయితే 100 అంట. సో మేమైతే 2 రైడ్స్ వెళ్ళాము. ఆ డ్రాగన్ ఉంటుంది కదా అటు ఇటు తిరిగేది, దానికి వెళ్ళాము ఈ కార్ రేసింగ్ తర్వాత. ఇంకా ఒకటైతే ఊరుకుంటారు ఆ పిల్లలు. ఇంకా లోపల గేమ్స్ ఉన్నాయి, అవి చూశారు. ఆ గేమ్స్ లోపల రూమ్లో ఉంటాయి కదా గేమ్స్, అవన్నీ
టీవీ లాగా వచ్చే గేమ్స్ మానిటర్ లాగా. సో ఆ గేమ్స్ ఆడదామని కూడా అంటున్నారు. ఇక్కడ చూడండి ఇంకో చైర్స్ లాంటివి ఇంకోటి ఉన్నాయి. సో ఇది కూర్చుంటే ఏంటంటే రౌండ్కి తిప్పుతుంది అనుకుంటా. ఇంకా ఎవరు ఎక్కలేదు ఇదైతే బాగుంది అసలు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ లోపల అది మీ రోలర్ కోస్టర్ అది ఎక్కేసి ఆ డ్రాగన్ ఎక్కేసాము. రోలర్ కోస్టర్ అన్న సారీ, ఆ డ్రాగన్ ఎక్కేసాము. అది ఎక్కేసిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాము. లోపల ప్లే ఏరియా అనమాట ఇదంతా. లోపల చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో, ఇట్లా వేసే గేమ్స్. పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు చూడండి ఇందులో. సో ఇక్కడైతే చిన్న కూలర్ లాంటిది ఉంది, భలే చల్లగా ఉంది లోపల. ఇటువైపు ఇదిగో పిల్లలు ఇట్లా కాయిన్ వేసేది అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో లోపల గేమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మా పిల్లలు ఇంకా ఏది ఆడదామని అన్నీ చూస్తున్నారు. ఇది చూడండి బైక్, దాని మీద ఇట్లా తిప్పుతూ ఉంటే ఆ లోపల కూడా తిరుగుతూ ఉండదు అనమాట. ఆ స్క్రీన్ మీద మనం ఇట్లా ఇక్కడ బండిని తిప్పుతూ ఉంటే మనం ఏ డైరెక్షన్లో తిరిగితే అది కూడా తిరుగుతుంది. సో లోపల గేమ్స్ అనమాట ఇవన్నీ. సో అటువైపు ఏమో జైంట్ వీల్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఏసీ అబ్బా చల్లగా ఉంది అసలు, భలే చల్లగా వస్తుంది గాలి, కూలర్ లాంటిది. సో అందరూ ఈ బాల్స్ ఆట కూడా ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆట. సో ఇక్కడ మా అబ్బాయి చూడండి ఇంక వెంటనే వచ్చేసాడు అనమాట. ఆగుతారా పిల్లలు గేమ్స్ చూస్తే? ఆగరు కదా ఎవరైనా. సో వచ్చి చూడండి ఎలా ఆడుతున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా పిల్లలు ఏమన్నా కాదని లేరుగా. ఇంక ఇట్లాంటి హాలిడేస్ వచ్చినప్పుడేమో రోజు స్కూల్కి వెళ్ళి టెన్షన్గా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మమ్మీ అలా తీసుకెళ్ళింది, డాడీ ఇలా తీసుకెళ్ళిందని మన పేర్లే చెప్పుకుంటారు పిల్లలు. హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి రిలీఫ్గా, మనకు కూడా రిలీఫ్కి ఇలా తీసుకెళ్తే పిల్లలు బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పక్క రోజు ఎట్లయినా మండే నుంచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆ ఒక్కరోజు కొంచెం ఆడుకుంటారనమాట బాగా పిల్లలు. సో ఇక్కడ మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో ఈ బండి మీద కూర్చొని బాగా ఆడుతున్నాడు. ఇంత లేడు బక్కబ్బాయి, కానీ అయినా కానీ బండిని చూడు ఎట్లా తిప్పుతున్నాడు. సో మా పెద్ద అబ్బాయి కూడా నాకు నీది అయిపోయాక నాకు ఇవ్వరా అని పక్క నుంచి డైరెక్షన్ అటుబో ఇటుబో అని తమ్ముడికి డైరెక్షన్స్ చెప్తున్నాడు. సో ఈడ ఆడుతున్నాడు అనమాట. అసలు ఎక్కడ తగలకుండా చూడండి ఎట్లా ఆడుతున్నాడు. అసలు అటు ఇటు తిప్పడం, ఆడడం. ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళు ఆడినట్టు గేమ్స్ మనం ఆడలేము అసలు. వాళ్ళకున్న మెమరీ అసలు మామూలు మెమరీ కాదు. పిల్లల మెమరీ అసలు ఇప్పుడు ఏదన్నా చెప్తే వెంటనే గుర్తుపెట్టేసుకుంటారు, అట్లాంటి మెమరీ పిల్లలి. కార్ రేసింగ్ ఆట భలే ఆడుతున్నాడు. బ్లూ కలర్ లోపల స్క్రీన్ మీద వెళ్తున్నాడు ఒక వ్యక్తి. ఈ అబ్బాయి ఎటు తిప్పితే ఇంక అట్టే తిరుగుతారనమాట. బాగా ఆడుకుంటున్నాడు అటు ఇటు తిరిగి చూడండి స్క్రీన్ మీద. ఇది అయిపోయింది ఇంకా ఈ గేమ్. నెక్స్ట్ ఇంకా వేరే చోటుకి వెళ్దాం అనేసి ఇంకో కార్ దగ్గరికి వచ్చారు చూడండి. ఇదిగో ఇవి ఇనప కార్లు అనమాట. ఇవి ఒక్కొక్కటి ఢీ కొట్టుకుంటే కొంచెం మంటలాగా వస్తుంది, కింద నిప్పులాగా. మంట రాదులే కానీ నిప్పులాగా వస్తుంది. అందుకని పిల్లలకి ఎందుకులే అని నేను వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళాము. ఒకటి దగ్గర చెరొక కారు మీద కూర్చున్నాం, పిల్లల్ని ఊరికి పక్కన కూర్చోబెట్టుకున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేనే వెళ్ళాను లోపలికి. ఒకళ్ళ దగ్గర పెద్ద అబ్బాయి దగ్గర నేను, చిన్న అబ్బాయి దగ్గర వాళ్ళ డాడీ. మేము రైడ్ చేసాము. పిల్లలంటే మళ్ళీ దానికి దీనికి ఢీ కొట్టుకొని పడతారు ఎందుకులే అనేసి మేము వెళ్ళాము. ఇంక ఇది కూడా అయిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళ డాడీ చూడండి ఒక గేమ్ లాంటిది ఉంటుంది అనమాట ఇందులో. అది పెట్టుకుంటే పక్కన మనకి రోలర్ కోస్టర్ పెద్దగా పైనుంచి పడినట్టు అది వస్తుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. పక్కనేమో జాంబీస్ అవన్నీ పోతూ ఉంటాయి లోపల ఐస్కి పెట్టుకుంటే. సో దాన్ని మన కంటికి పెడతారనమాట. అవి కళ్ళు తెరిస్తే మనకి లోపల అది కనిపిస్తుంది. ముందు పడుతున్నట్టు ఉంటాం కాబట్టి ముందు స్టిక్ లాంటిది ఒకటి పెట్టారు. సో నెక్స్ట్ మా అబ్బాయి కూడా ఆడతానని అస్సలు వీడు భయపడలేదు. సో బాగానే అవన్నీ కనబడుతాయి నాకు రోలర్ కోస్టర్ అంటున్నాడు కంటికి అవి పెట్టుకొని. ఇది బాగా ఎంజాయ్ చేశాడు మా వాడైతే, చాలా ధైర్యంగా పెట్టుకున్నాడు. ముందు జాంబీస్ అవన్నీ వస్తాయి రోలర్ కోస్టర్లో వెళ్తూ ఉంటే. నేను కూడా పెట్టుకున్నాను, ఇది కూడా నేను కూడా ఆడాను అనమాట గేము.
సో మన కంటికి అది పెడతారు, పెట్టంగానే ఆ గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. మనం అందులో ఉన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనం పడుతున్నట్టు దూరం నుంచి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. మా చిన్నోడు కూడా ఆడాడు బాగానే. నేను ఇంకా ఆడతా అంటున్నాడు మా చిన్నోడు. ఈ గేమ్ బాగానే ఉంది చూడండి, ఎంత బాగా అటు చూసి ఇటు చూసి ఎంత బాగా ఆడుతున్నాడు చిన్నోడు. బాగా నచ్చింది అంటున్నాడు. ఇటు తిరిగి అంటున్నాడు వాళ్ళ డాడీ, ఇటు తిరిగితే బాగా కనబడిద్ది అంటున్నాడు. బాగా కనిపిస్తుందని బాగా చెప్తున్నాడు అనమాట మా అబ్బాయి. వాడికైతే గేమ్ బాగా నచ్చింది, అసలు భయపడలేదు ఈ అబ్బాయి అయితే ఆ రోలర్ కోస్టర్ గేమ్కి. ముందేం ఉండదు కానీ మనకి ఆ ఐస్ కాయ పెడతారు. మా పెద్దోడు కూడా నెక్స్ట్ నేను కూడా ఉంటానని వాడు, నేను కూడా తీసుకుంటాను డాడీ అంటున్నాడు. సో ఎప్పుడైనా పిల్లల్ని హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎటైనా ఒకసారి, ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇట్లా తీసుకెళ్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.